హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగా ట్రైలర్ను చూస్తుంటే ఆ డైరెక్టర్ చెప్పినట్టు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టే ఉంది. ఆ విజువల్స్, ఆ ఎలివేషన్స్, ఆ గ్రాఫిక్ సీన్స్ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంది. హిందూ మైథాలికి లింక్ చేస్తూ సరికొత్త అడ్వెంచర్స్ గా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై ఒక క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి. ఈ భూమి మీద మొదటి నగరమైన కాశీ చివరి నగరంగా కూడా అదే అన్నట్లు రాజేంద్ర ప్రసాద్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ లో కనిపిస్తుండగా దీపికా పడుకొనే పద్మావతి క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఇక ట్రైలర్ లో కనిపిస్తున్నట్టుగా గర్భవతితో ఉన్న పద్మావతిని రక్షించాలనే క్రమంలో అశ్వత్థామ అండ్ భైరవ మధ్య ఉద్వేగపూరిత యుద్ధం మొదలవడం, ఇలాంటి అంశాలు ట్రైలర్లో కనిపిస్తున్నాయి. ఇక బుజ్జితో భైరవ విన్యాసాలు అండ్ కామెడీ సన్నివేశాలు కూడా హైలైట్గా నిలుస్తాయి అనుకుంటా ఈ సినిమాలో. ఇక యాక్షన్ సీన్స్లో విజువల్స్ అయితే మామూలుగా లేవు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. డైరెక్టర్ నాగశ్విను ప్రతి సీన్ కూడా చాలా కష్టపడి తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మానందం ప్రత్యేకమైన క్యారెక్టర్లో కనిపించనున్నారు. కమల్ హాసన్ కూడా విభిన్నమైన మేకోవర్తో అలరించాడు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది అనే ఆ ఒక్క డైలాగు ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. అది నాకు తెలిసి క్లైమాక్స్లో సెకండ్ పార్ట్కి హింట్ ఇవ్వడానికి ఆ డైలాగ్ వాడినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో చూపించిన విజువల్స్ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని లైక్ చేసే విధంగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాకు 600 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అసలు అంత ఖర్చు ఎందుకు పెట్టారు అనుకున్నా, కానీ ట్రైలర్ చూస్తుంటే ఆ మాత్రం ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి ట్రైలర్ రిలీజ్తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూడటమే ఆడియన్స్ చేయాల్సిన పని. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. అన్ని భాషల్లో ఈ సినిమా ఒకే రోజున రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత వస్తున్న మూవీ ఇది. ఈ సినిమాలో ప్రభాస్ గారు అద్భుతం అనే రేంజ్లో కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఇంకే రేంజ్లో కనిపిస్తాడు. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ సినిమా కోసం నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్.